సీరియస్గా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ మీ ముందు ఉంటుంది. సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనలేరు. ఎందుకంటే వాళ్ళలో భయం ఎక్కువ అవుతుంది. అరే నోటిఫికేషన్ వచ్చిందా, నాది ఇంకా సిలబస్ అయిపోలేదే అనే భయాందోళనలో ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా సరే భయాందోళనలో ఉంటారు. నోటిఫికేషన్ వస్తుందా అంటే భయాందోళన. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ కాలేదు. నువ్వు ఒక్కసారి చదివితే అయిపోయినట్టు కాదు అది. కనీసం ఒక సిలబస్ ఒక సబ్జెక్టు తీసుకున్నట్లయితే సబ్జెక్టుని తరువుగా ప్రిపరేషన్ కనీసం 5-6 టైమ్సా 10 టైమ్సా అయిపోవాలి. అంత మేధాశక్తిని కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితేనే జాబ్ కొట్టగలుగుతారు, లేకపోతే కష్టం. డిఫరెంట్ వేలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. పేపర్ ప్రాక్టీసెస్ మనం బిట్స్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు వచ్చిన తర్వాత వాటి మీద ఎనాలిసిస్ చేయాలి. ఓకేనా? తర్వాత మనం రీకాల్ చేసుకోవాలి మొత్తం టోటల్ సిలబస్ని. ఓకే, అలా చేసుకున్నప్పుడు 100% సక్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే రైట్. ఇప్పుడు మనం సిలబస్కి వెళ్దాం. అయితే గత క్లాస్లో మనము పేదరికము, నిరుద్యోగము, ప్రణాళికలు, నీతి ఆయోగ్, జాతీయ ఆదాయం, వృద్ధి, అభివృద్ధి వరకు చెప్పుకున్నామండి. ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీ, టోటల్గా కూడా ఇండియన్ ఎకానమీ. మనకేమైనా ఎకానమీ అని ఇస్తాడు అంతే. మీకు ఎస్ఐలో చూడండి, కానిస్టేబుల్లో చూడండి, ప్రత్యేకంగా ఈ సిలబస్ అనేది ఏమి ఇవ్వడు. ఓకే, మనకి ఇండియన్ ఎకానమీలో ఇదంతా సిలబస్ ఉంటుంది. ఇదంతా సిలబస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్. మనకు వచ్చే మార్కులేమో 20 నుంచి 25 మార్క్స్కి ఇదంతా ప్రిపేర్ కావాలంటే కావాలి, తప్పదు. ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే. ఒక్క మార్కు కూడా ఉద్యోగాన్ని కోల్పోయేవారు చాలామంది ఉంటారు. ఒక్క మార్కు మీద, ఏజ్ మీద జాబ్ పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఒక్క మార్కు ఎంత విలువైనదో ఆలోచించండి మిత్రమా. ఓకే రైట్. మనము ఇప్పుడు ద్రవ్యము, మనీ అంటున్నాం. మనీ అంటే ప్రతి టాపిక్ను మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏ అంశాలు చదవాలి, అందులో ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా. ఆ తర్వాత ఇందులో కరెంట్ ఎకానమీ ఏముంటుంది. కరెంట్ ఎకానమీ అంటే ప్రజెంట్ 2019-20, 2020-21, ఈ 21లో ఉన్న అంశాలు. ఇది కరెంట్ ఎకానమీ కోణంలో మీరు చదవాల్సి ఉంటుంది. వీటిల్లో మీకు ఎక్కువ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎకానమీ ఏది తీసుకున్నా కూడా, ఏ సబ్జెక్టులో అయినా కూడా కరెంట్ డేటా మీద ఎక్కువ అడుగుతున్నాడు. అంటే వాటికి లింకప్ ఆల్రెడీ గతంలో ఉన్న ఏదైతే మనకి ఈ యొక్క కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఈ కాన్సెప్ట్కి లింకప్ చేసుకుంటూ చదవాలి. కాన్సెప్ట్కి కరెంట్ ఎకానమీని లింకప్ చేసుకుంటూ చదివితే పర్ఫెక్ట్ అయిపోతారండి. రైట్. ద్రవ్యము, మనీ. ఫస్ట్ ద్రవ్యం అంటే ఏందో నీకు తెలియాలి. ఫస్ట్ ద్రవ్యం అంటే ఏం తెలియాలి, ద్రవ్యం యొక్క విధులు ఏంటివి అనేది తెలియాలి. ద్రవ్యం విధులు, అలాగే ద్రవ్య పరిణామ క్రమం తెలియాలి. ద్రవ్య పరిణామ క్రమం. అలాగే ఇక్కడ మనీ తీసుకున్నట్లయితే ద్రవ్య పరిణామ క్రమం చూస్తాము. ఆ ద్రవ్య పరిణామ క్రమం ఎలా ఉంది అంటే ఫస్ట్ మనం ద్రవ్యం అని దేనిని అంగీకరిస్తాము, ఓకేనా. అయితే ఈ ద్రవ్య పరిణామ క్రమం ఎలా ఉంది మనం పరిశీలిస్తే చూడండి ఒకసారి ఎలా ఉంది. గతంలో ప్రాచీన కాలంలో ద్రవ్యము అని దేని నిర్ధారించేవారు, ద్రవ్యము అని దేని నిర్ధారించేవారండి, వస్తు మార్పిడి విధానాన్ని ద్రవ్యంగా తీసుకునేవారు. బార్టర్ సిస్టమ్. ఈ వస్తు మార్పిడి విధానం లేదా బార్టర్ సిస్టమ్ అంటాము. ఈ బార్టర్ సిస్టాన్ని ప్రాచీన కాలంలో మన దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. ఒకరి దగ్గర పప్పు ధాన్యాలు ఉన్నాయి, మరొకరి దగ్గర ఆహార ధాన్యాలు ఉన్నాయి. పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, ఒక వ్యక్తికి ఆహార ధాన్యాలు అవసరపడినవి, ఇంకో వ్యక్తికి పప్పు ధాన్యాలు అవసరపడినవి. వాళ్ళు ఏం చేస్తారండి, ఇద్దరు మార్పిడి చేసుకుంటారు. దీనినే వస్తు మార్పిడి విధానం అన్నాం. అంటే మనకి ప్రాచీన కాలంలో వ్యక్తులంతా కూడా వస్తు మార్పిడి విధానాన్ని మరి తీసుకునేవారు. అలాగే ఒక పాత్రలు కావాలనుకోండి, పాత్రలు కావాల్సిన వ్యక్తి ఆయనకి ఆహార ధాన్యాలు కావాలనుకోండి, పాత్రలు కావాల్సిన వ్యక్తికి పాత్రలు తీసుకొని అతనికి ఆహార ధాన్యాలు ఇచ్చేవాడు. అంటే ఇలా ఈ వస్తు మార్పిడి విధానాన్నే మనము ద్రవ్యంగా తీసుకునే వాళ్ళం. తర్వాత ఇక్కడ ఏమొచ్చాయంటే నాణ్యాలు వచ్చాయండి. తర్వాత కాలక్రమేణా మనకి
నాణ్యాలు వచ్చాయి, అంటే విలువైన నాణ్యాలు వచ్చాయి. ఎలాంటి నాణ్యాలు వచ్చాయి అంటే చూడండి, నాణ్యాలను ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా నాణ్యాలను ముద్రించేవారు. ఇత్తడి నాణ్యాలు కానీ, రాగి నాణ్యాలు కానీ, వెండి నాణ్యాలు కానీ, బంగారపు నాణ్యాలను కానీ ఇలా నాణ్యాలను ముద్రించి నాణ్యాల ద్వారా వస్తువులు కొనుగోలు అమ్మకాలు అనేవి జరిగేవి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాన్ని, ఓకేనా, ఈ బంగారు నాణ్యాలను అంటే ఎవరి కాలంలో విడుదల చేసినారు అంటే బంగారు నాణ్యాల ద్వారా వస్తు మార్పిడి విధానాన్ని ఎవరు కొనసాగించినారు అంటే రోమన్లు అండి. ఈ రోమన్లు అనేవారు మరి వారి యొక్క బంగారు నాణ్యం ఏంటంటే బిసాంత్ అనే నాణ్యము. అలాగే మన భారత్లో చూసినట్లయితే మౌర్యుల కాలంలో పన అనే వెండి నాణ్యము అనేది. ఓకేనా? ఇలా చూడవచ్చు. ఓకే, మనకి తుగ్లక్ కాలంలో ఇత్తడి నాణ్యాలను కూడా చేయించడం అనేది ఒక పేరు ఉంటుందండి. ఓకే, తుగ్లక్ కాలంలో ఇత్తడి నాణ్యాలు చేయించిండట. రైట్, ఇలాంటి అంశాలు చూస్తుంటాము. అలాగే మనకి వస్తు మార్పిడి విధానము తర్వాత నాణ్యాలు వచ్చాయి. నాణ్యాల ద్వారా అంటే ఆనాడు స్వర్ణకారులు ఉండేవారు. స్వర్ణకారులు వీరినే తొలి బ్యాంకర్లు అనేవారు. వడ్డీ వ్యాపారులు కానీ, స్వర్ణకారులు కానీ. అలాగే రసీదులు, ఉండీలు అనేవి వచ్చాయండి. రసీదులు, ఉండీలు అంటే ఎలా వీటిని, రసీదు అంటే ఏంటి, ఉండి అంటే ఏదైనా ఒక రసీదు తీసుకొని ఆ రసీదు మీద నమ్మకంతో ఆ యొక్క వస్తువులను ఇచ్చేవారండి. ఆ వస్తువులను ఏవైతే తాకట్టు పెట్టినారో లేదా విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ రసీదు ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ అనేది కొనసాగేది. అంటే రసీదు అనేది ఒక ద్రవ్యంగా కొనసాగింది. అంటే రసీదులు లేదా ఉండీలు అనేవి ఒక ద్రవ్యంగా కొనసాగాయి అనేది గమనించాలి. ఓకేనా? ఆ తర్వాత రసీదులు, ఉండీల తర్వాత మనకి ఏమొచ్చాయండి, కాగితపు నోట్లు వచ్చాయి. కాగితపు నోట్లను ముద్రించినారు. కాగితపు నోట్లు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కాగితపు నోటుని ముద్రించిన దేశం ఏది అంటే చైనా దేశం. అంటే కాగితపు నోటుని కరెన్సీగా ముద్రించిన దేశం ఏది? చైనా దేశం. కాగితపు కరెన్సీని మొట్టమొదటిసారిగా ముద్రించింది చైనా దేశం కదా. మన భారత్లో అయితే మరి ఈ కాగితపు కరెన్సీ కోసం ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం వచ్చేసి 1861 1861 ఇది భారత్లో. మన భారతదేశంలో 1861వ సంవత్సరంలో కరెన్సీ కోసము, కాగితం కరెన్సీ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చినారండి. అంటే ఇలా చూస్తాం. ఓకే, ప్రాసెస్ ఎలా వచ్చిందనేది చూస్తున్నాం. అంటే ద్రవ్య విధానము, పరిణామ క్రమం ఎలా వచ్చిందో చూడండి. అలాగే ఇక్కడ చూడండి, కాగితపు నోట్ల తర్వాత ఏమొచ్చింది అంటే ఈ కాగితపు నోట్లు అయితే వెంటనే ఇట్లా చినేస్తే మనకి వెంటనే చినిగిపోతాయి కదా, చించేస్తే వెంటనే చినిగిపోతాయి. ఇలా కాకుండా వీటిని పాలిమర్ నోట్లు అంటే వెంటనే చినగకుండా ఉండడానికి మనకి ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు అనేవి ఉన్నాయండి. చాలా దేశాలు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాయి ప్లాస్టిక్ ఆర్ పాలిమర్ నోట్స్. కాలక్రమేణా తర్వాత ఏమొచ్చింది, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అనేవి వచ్చాయి. ఈ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మరి ఏటి ద్వారా మనీ తీసుకుంటాం, డెబిట్ కార్డులు కానీ, క్రెడిట్ కార్డులు కానీ అంటే ఇవి ఏటీఎం దగ్గర నుంచి మనీ తీసుకోవాలి. అంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ బ్యాంకులకు వెళ్ళకుండా మరి డైరెక్ట్ వెళ్ళి ఆ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా మనం కావాల్సిన మనీ తెచ్చుకునే వాళ్ళు, అంతే కదా. రైట్, ఏటీఎం అంటున్నాం. ఏటీఎం ఇది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అని అంటాము. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. దీన్ని కనుగొన్నది ఎవరంటే జాన్ షెప్పర్డ్. రైట్, అలాగే డెబిట్, క్రెడిట్ కార్డుల తర్వాత చివరిగా ఇప్పుడున్న మనీ డిజిటల్ మనీ ఉంది. ఓకే, అంటే చూడండి ద్రవ్యం యొక్క పరిణామ క్రమము క్రమక్రమేణా కూడా మారుతున్న విధానాల ప్రకారము, మారుతున్న టెక్నాలజీ ప్రకారము విధానాలు అనేవి, రూపకల్పన అనేది కూడా చేంజ్ అవుతుంది. అందుకే ఇక్కడ డిజిటల్ మనీ అంటున్నాం. డిజిటల్ మనీ అంటే ఏంటి, నీ దగ్గర గూగుల్ పే ఉందా అంటాడు, ఫోన్పే ఉందా అంటాడు, మనకి పేటిఎం ఉందా అంటాడు. ఇవన్నీ కూడా డిజిటల్ మనీ. ఓకే, అంటే ఇలా ద్రవ్య పరిణామ క్రమాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ద్రవ్యం రకాలేంటివి అనేది పరిశీలించాలి. ద్రవ్యం రకాలను పరిశీలించాలి.
ఓకే, ద్రవ్యం రకాలను పరిశీలించాలి. నెక్స్ట్ అలాగే మనకి ఇందులో ద్రవ్య సప్లై అంటే ఎందుకు కూడా తెలియాలి. ద్రవ్య సప్లై అంటే ఏంటి? ద్రవ్య సప్లై కొలమానాలు అంటే ఏంటి? ద్రవ్య సప్లై కొలమానాలు. ఈ కొలమానాలు అంటే ఏంటంటే M1 ద్రవ్యం అంటే ఏంటి, M2 ద్రవ్యం అంటే ఏంటి, M3 ద్రవ్యం అంటే ఏంటి, M4 ద్రవ్యం అంటే ఏంటో తెలియాలి. ఓకేనా, రైట్. అలాగే మరి M1 ద్రవ్యాన్ని నారో మనీ ఎందుకంటారు? M1 ద్రవ్యాన్ని నారో మనీ అని ఎందుకంటారు? M3 ద్రవ్యాన్ని బ్రాడ్ మనీ అని ఎందుకంటారు? ఓకేనా, అంటే M1 అంటే సంకుచిత ద్రవ్యం అని, M3 అంటే విశాలమైన ద్రవ్యం అని ఎందుకంటారు అనేది తెలుసుకోవాలి. అలాగే మనకి ఇందులో వీటితో పాటుగా రైట్ అంటే ద్రవ్యంలో ముఖ్యంగా ఫియట్ మనీ అంటే ఏంటి, కాల్ మనీ అంటే ఏంటి, హాట్ మనీ ఏమంటున్నాం, హాట్ మనీ, హీటెడ్ మనీ. చూడండి పదాలు ఎలా ఉన్నాయో. హీటెడ్ మనీ మనం ఏమంటున్నాం, ఫియట్ మనీ అంటే ఏంటి, కాల్ మనీ అంటే ఏంటి, హాట్ మనీ అంటే ఏంటి, హీటెడ్ మనీ అంటే ఏంటి, డియర్ మనీ అంటే ఏంటి. చూడండి చీప్ మనీ అంటే ఏంటి, డియర్ మనీ, చీఫ్ మనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా కాన్సెప్ట్, ద్రవ్యంలో ఉన్న కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. ఓకేనా, ఇందులో మొత్తం కూడా మనము కాన్సెప్ట్ బేస్డ్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. అలాగే మరి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలవాలి కదా. ద్రవ్యోల్బణము అంటున్నాం, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ప్రతి ద్రవ్యోల్బణము. రైట్, అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలియాలి. ఓకేనా, అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఏ సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలవాలి. ఓకేనా, అయితే వాస్తవానికి మరి ఈ ద్రవ్యోల్బణం వల్ల ఏ పరిస్థితులలో ఏ విధంగా, అంటే ఏ పరిస్థితులు అంటే ఏంటి, ద్రవ్యోల్బణం వచ్చిన సందర్భాలలో ఎవరికి లాభాలు చేకూరుస్తాయి, ద్రవ్యోల్బణం వచ్చిన సందర్భాలలో ఎవరు మరి లాభాలు చేకూర్చిన వారు ఎవరు, అలాగే నష్టాలు చేకూరేవారు ఎవరు, ఎవరికి లాభాలు చేకూరుతాయి, ఎవరికి నష్టాలు చేకూరుతాయి అనేది తెలుసుకోవాలి. ఏది ద్రవ్యోల్బణం వల్ల, ద్రవ్యోల్బణం వల్ల లాభపడేవారు ఎవరు, నష్టపోయేవారు ఎవరు అనేది తెలుసుకోవాలి. ఓకేనా, ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అనేది తెలుసుకోవాలి. ఓకే, అలాగే మరి ఇక్కడ ద్రవ్యోల్బణం రకాలంటే ద్రవ్యోల్బణ రేటును ఆధారంగా చూసినట్లయితే, రేటును ఆధారంగా రకాలు మనం పరిశీలిస్తే రైట్, ఇందులో ఫస్ట్ దీన్ని మనం ఏమంటామంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఓకేనా, అంటే ప్రాకే ద్రవ్యోల్బణం. క్రీపింగ్ అంటే ఏంటి, ప్రాకే ద్రవ్యోల్బణం, ప్రాక్తా ఉంటుంది అనమాట. తర్వాత ఒక పిల్లవాడిని తీసుకోండి, వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, పాకుతా ఉంటాడు. తర్వాత ఏం చేయాలి, నడవడానికి ట్రై చేస్తుంటాడు, అంటే నిలబడాలి. ఓకేనా, అంటే మరి నెక్స్ట్ మనకి అలాగే వాకింగ్ ఇన్ఫ్లేషన్, నడిచే ద్రవ్యోల్బణం అంటాం. అలాగే పరిగెత్తే ద్రవ్యోల్బణం, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే. అలాగే నెక్స్ట్ ఉరకలు వేసే ద్రవ్యోల్బణం, ఉరకలు వేస్తుంది అనమాట. అంటే మనము పరిగెత్తే ద్రవ్యోల్బణం చూసినాము, పరిగెత్తేదంటే రన్నింగ్. తర్వాత ఉరకలు వేసే ద్రవ్యోల్బణం అంటే జంపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. జంపింగ్ చేయాలా, జంపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జంపింగ్ ఇన్ఫ్లేషన్
దీనినే మనం ఏమంటామంటే అతి ద్రవ్యోల్బణం అని కూడా అంటారండి. జంపింగ్ ఇన్ఫ్లేషన్నే అతి ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. హైపర్ ఇన్ఫ్లేషన్. ఇలా మనము ద్రవ్యోల్బణ రేటును ఆధారంగా క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జంపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకేనా, దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని ఎందుకు అంటారు అనేది తెలుసుకోవాలి. వీటితో పాటుగా మనము ద్రవ్యోల్బణ రకాలలో ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే. అలాగే మనకి ప్రైస్తో పాటుగా డిమాండ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిమాండ్, మనీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మార్కప్, ఓకే. మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాస్ట్ పుష్, ఓకే. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రియల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రియల్ ఇన్ఫ్లేషన్. ఇలా మనము ఈ యొక్క ద్రవ్యోల్బణం యొక్క రకాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే కొలమాన పద్ధతులు, ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే కొలమాన పద్ధతులు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, ఓకేనా, అంటే ఎన్ని వస్తువులను తీసుకొని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు. అంటే టోకు ధరల సూచి ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎంత, అంటే ఎన్ని వస్తువులను తీసుకొని ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారని తెలవాలి. అలాగే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల వస్తువుల సూచి. ఈ వినియోగదారుల వస్తువుల సూచి ఆధారంగా కూడా మనము వస్తువులను తీసుకొని, ఓకే, ద్రవ్యోల్బణాన్ని ఎలా లెక్కించాలి, ఎన్ని వస్తువులను తీసుకొని మనం ద్రవ్యోల్బణాన్ని లెక్కించాలి అనేది కూడా మొత్తం తెలుసుకోవాలి. వీటితో పాటుగా మనం కరెంట్ ఎకానమీలో భాగంగా డబ్ల్యూపీఐ, సిపిఐ ద్వారా ప్రస్తుత ద్రవ్యోల్బణాలు ఎలా ఉన్నాయనేది కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ద్రవ్యోల్బణానికి మనం పరిశీలించవచ్చండి. అలాగే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చూసాము, ద్రవ్యం చూసాము, ద్రవ్యోల్బణం చూసినాము. తర్వాత బ్యాంకింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్యాంకింగ్ అండి. ఓకే, రైట్, చూడండి బ్యాంకింగ్ని ఎలా చదవాలి. బ్యాంకింగ్ ఇందులో ఫస్ట్ బ్యాంక్ యొక్క పరిచయం తెలవాలి, బ్యాంక్ యొక్క పరిచయము. ఇందులో బ్యాంకుల యొక్క వర్గీకరణ, బ్యాంకుల యొక్క వర్గీకరణ తెలవాలి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఏంటి, ప్రభుత్వ రంగ బ్యాంకులు, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులు, నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వీటిని మనము ఆర్ఆర్బీలు అంటాం, రీజనల్ రూరల్ బ్యాంక్స్. నెక్స్ట్ అలాగే మనకి బ్యాంకులకు బ్యాంకు, ఓకేనా, మన భారత్లో మొత్తము అంటే కేంద్ర బ్యాంక్ అని దేన్ని అంటారు, బ్యాంకులను బ్యాంక్ అని దేన్ని అంటారు, ఓకేనా, అంటే ద్రవ్య విధానాన్ని ఏ బ్యాంకు చూసుకుంటుంది, ఓకే, అంటే ఆర్బీఐ ఉందనుకోండి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరు, ఓకేనా. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క రెగ్యులేషన్ చట్టం ఎంత, 1949. ఆర్బీఐ రెగ్యులేషన్ చట్టం అమెండ్మెంట్ యాక్ట్ ఎంత అంటాడు. ఇటీవల కాలంలో ఆర్బీఐ అమెండ్మెంట్ యాక్ట్, రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎంత, 2020. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం 1949 చూసినాము. ఆర్బీఐ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ఏం తెలియజేస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ ఇటీవల కాలంలో కోవిడ్-19 కారణంగా
ఎలాంటి ద్రవ్యపరమైన చర్యలు తీసుకుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుంది. కరెంట్ ఎకానమీ అంటేనే మనము స్టాక్ ఐటమ్స్ ఏంటి, కరెంట్ ఎకానమీలో ఏం చదవాలి అనేది తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటీవల కాలంలో ఆర్బీఐ మనకి రెగ్యులేషన్ చట్టం 1949 అందరం చదువుతాం. కానీ ఈ యొక్క అమెండమెంట్ ఏదైతే ఉందో 2020 చదవాల్సి వస్తుంది. 2020లో చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో చేసిన సవరణలు ఏవైతే ఉన్నాయో అవి చదవాలి. అలాగే మనకి ఈ ఆర్బీఐ ద్రవ్య చర్యలు ఏంటి అంటే కోవిడ్-19 కారణంగా మనకి కరోనా ప్రభావంతో మరి ఎవరైతే అంటే దేశంకి ఎంత ఆర్థిక సాయం చేసింది, రాష్ట్రాలకు ఎలా ఆర్థిక సాయం చేసింది, ఇది ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఏంటి, ద్రవ్యపరమైన చర్యలు ఏంటివి. ఓకేనా, అంటే ఇలాంటి అంశాలు చూడాలి. వీటితో పాటుగా ఆర్బీఐలో ద్రవ్య విధానం చూడాలండి. ద్రవ్య విధానం ఎలాంటి ద్రవ్య విధానాన్ని తీసుకుంది? ద్రవ్య విధానంలో మనం పరిశీలించినట్లయితే ఒకవేళ ధరలు పెరుగుదల ఉంటే ఎలా ఉంటుంది, అంటే ద్రవ్యోల్బణం ఉంటే ఎలా ఉంటుంది, ప్రతి ద్రవ్యోల్బణం వల్ల ఏ రేట్లను తగ్గించాలి, ఏ రేట్లను పెంచాలి అనేది మనకు తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆర్బీఐ కొన్ని ద్రవ్యపరమైన చర్యల్లో భాగంగా ఇప్పుడు బ్యాంకు రేట్ అంటే ఏంటో తెలవాలి, బ్యాంక్ రేటు యొక్క చరిత్ర తెలవాలి. అలాగే మరి బ్యాంక్ రేటుతో పాటుగా క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటో తెలవాలి. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ఓకేనా, రైట్, చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి తెలవాలి, ఎస్ఎల్ఆర్. అలాగే మనకి రివర్స్ మనకి ఫస్ట్ రెపో రేట్ తెలియాలి. రెపో రేట్ అంటే తెలవాలి. రివర్స్ రెపో రేట్ కూడా తెలవాలండి. రివర్స్ రెపో రేట్ ఇవి అన్నిటిని కూడా ఇటీవల కాలంలో చేంజెస్ అవుతూ ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ ఎగ్జాము ఎప్పుడైతే మనకి ఒక 6 months ముందు ఉందో వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఈ ద్రవ్యపరమైన చర్యలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే ద్రవ్య విధానము ఆర్బీఐ విడుదల చేసే గైడ్లైన్స్ ఏంటివి, ఆర్బీఐ నిర్వహించిన కమిటీలు ఏంటివి, ఇటీవల కాలంలో ఏ కమిటీలను నిర్వహించింది, ఇటీవల కాలంలో ప్రైవేటు బ్యాంకుల యొక్క యజమాన్యపు హక్కును నిర్ధారించుట కొరకై ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటాడు. ఓకేనా, అంటే ఇలాంటి కమిటీస్ మీద కూడా ఎక్కువ ఇంపార్టెంట్ పెట్టాలి. పీకే మొహంతి కమిటీ. ఓకేనా, ఇలా మనము చూడవలసి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో కరెంట్ ఎకానమీలో మనకు భాగంగా మనం బ్యాంకింగ్లో మనం పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఏమైనాయంటే రీఫార్మ్స్లో భాగంగా బ్యాంకులను మొత్తం కూడా కుదించడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకు అనుకూలంగా అంటే భారతదేశ వాతావరణానికి అనుకూలంగా ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుకూలంగా ఓకేనా మూలధనాలను పెంచడం కోసము ఇక్కడ వ్యవస్థీకృత మూలధనాలను పెంచడం కోసము బ్యాంకులను ఏం చేస్తున్నారంటే వివిధ బ్యాంకులను కలిపి ఓకే అన్నిటిని కూడా విలీనం చేస్తున్నారు. ఎలా ఈ విలీన ప్రక్రియ ఎలా జరిగింది, ఈ విలీన ప్రక్రియను ఎవరు ఏర్పాటు చేయమన్నారు, ఏ కమిటీ ఆధారంగా ఏర్పడ్డాయి? గతంలో నరసింహం కమిటీ పేర్కొందండి, గతంలో వర్మ కమిటీ పేర్కొంది. అంటే ఈ కమిటీల వల్ల కూడా మనకి ఈ జాతీయ ఏదైతే విలీనం చేసిన ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అంటే ఆల్రెడీ జాతీయం చేసిన బ్యాంకులు గతంలో మనం పరిశీలించినట్లయితే నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు మరి ఆల్రెడీ మనం చూసినాం ఏది 1969లో ఒకసారి 1980లో ఒకసారి అంటే ఒకసారి 14 బ్యాంకులను ఒకసారి 6 బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ గారు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులా కొనసాగాయి. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రక్రియను ఏం చేస్తున్నారు అంటే విలీనం చేస్తున్నారు. ఎందుకు విలీనం చేస్తున్నారు అంటే విలీన ప్రక్రియ ఏందో అర్థం కావాలి. రైట్, విలీన మనము ప్రక్రియను మనం పరిశీలించినట్లయితే ఈ బ్యాంకింగ్లో 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంకులు మనం పరిశీలిస్తే 2017 ఏప్రిల్ 1 2017 ఏప్రిల్ 1 నుండి రైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కొత్తగా కొన్ని సంస్కరణలు చేసుకొని అమల్లోకి వచ్చింది.
విలీనం అయిన తర్వాత ఎన్ని బ్యాంకులు విలీనమయ్యాయి? ఎస్బీఐలో ఎన్ని బ్యాంకులు విలీనమయ్యాయంటే ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇందులో అనుబంధ బ్యాంకులు ఆల్రెడీ ఎస్బీహెచ్ కూడా ఇందులోనే ఉంది. ఎన్ని ఉన్నాయి ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు? 5 అనుబంధ బ్యాంకులు, ఒకటి జాతీయ మహిళా బ్యాంకు. మొత్తం టోటల్గా ఈ 6 బ్యాంకులు కలిసి ఎస్బీఐలో విలీనమైనాయి. ఎన్ని బ్యాంకులు కలిసినాయి? 6 బ్యాంకులు కలిసినాయి. 5+1 ఒకటేమో భారతీయ మహిళా బ్యాంక్ ఉంది కదా, భారతీయ మహిళా బ్యాంక్ ప్లస్ ఈ యొక్క ఎస్బీఐ 5 అనుబంధ బ్యాంకులు అన్నీ కలిపి ఎస్బీఐలో విలీనమయ్యాయి. అవి విలీన ప్రక్రియ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2017 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. అంటే ఈ యొక్క విలీన ప్రక్రియ 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రపంచంలో 50 బ్యాంకులలో ఒక పెద్ద బ్యాంకుగా అవతరించిందండి. అంటే మూలధనాలు అధికంగా ఉన్న బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా మనకి అమల్లోకి ఉంది. ఓకే, అయితే ఇక్కడ నెక్స్ట్ అలాగే తర్వాత ఏం చేసినారు అంటే 2018 సెప్టెంబర్లో నాడు ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు 2018 సెప్టెంబర్, పాపం ఇతను మరణించడం జరిగింది, 2018 సెప్టెంబర్లో ఒక విలీన ప్రక్రియను తీసుకొచ్చినాడు, ప్రకటించినాడు. ఏం ప్రకటించినాడు, ఏ బ్యాంక్ అని ప్రకటించినాడు మనం పరిశీలిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బరోడా బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బరోడా బ్యాంకులో 2 బ్యాంకులు విలీనమవుతాయి అన్నారు. ఒకటి విజయ బ్యాంకు, రెండవది దేనా బ్యాంక్. ఇక్కడ చూడండి, మనకి విజయ బ్యాంకు, దేనా బ్యాంకు 2018 సెప్టెంబర్లో విలీనం చేస్తా అని ప్రకటించిండు. ఎవరు ప్రకటించారు? అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు. మరి ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఆల్రెడీ విజయ బ్యాంకు, దేనా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసుకుంటూ 2019 ఏప్రిల్ 1వ తారీఖు నుండి, ఏప్రిల్ 1 అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆర్థిక సంవత్సరం అనేది భారత్లో ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఈ యొక్క బ్యాంకుల యొక్క ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే బ్యాంకులు స్టార్టింగ్ తేదీ అయినా కూడా ఏప్రిల్ 1 తీసుకుంటారు కాబట్టి, ఓకేనా, ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అవుతాయి కాబట్టి. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? నూతనంగా విజయ బ్యాంక్, దేనా బ్యాంకును కలుపుకొని 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్, ఇటీవల కాలంలో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, లేటెస్ట్ మనం పరిశీలిస్తే ఈ బ్యాంకింగ్లో 2020 ఒక్క నిమిషం అండి. రైట్, అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనకు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంకులు మనం పరిశీలిస్తే దీన్ని 2019 ఆగస్టు 30లోనే 2019 ఆగస్టు 30లో విలీన ప్రక్రియ జరుగుతుందని ప్రకటించింది. ఎవరు అంటే నాటి ఆర్థిక మంత్రి అయినా నేటైనా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారండి. 2019 ఆగస్టు 30లో ప్రకటించారు. మొత్తం కూడా జాతీయం చేసిన బ్యాంకులు 10 బ్యాంకులు ఉంటే ఆ 10 బ్యాంకులలో 4 బ్యాంకులను మాత్రమే ప్రస్తుతం ఉంటాయి, 6 బ్యాంకులు అందులో విలీనమవుతాయి అని చెప్పింది. మొత్తం 10 బ్యాంకులు, 10 బ్యాంకులలో ప్రస్తుతం ఎన్ని ఉంటాయి? 4 బ్యాంకులే ఉంటాయి. ఎన్ని బ్యాంకులు విలీనమైతాయి? అందులో 6 విలీనమవుతాయి. ఇది గమనించాలి. ఉన్న బ్యాంకులు 10 బ్యాంకులలో ప్రస్తుతం ఉండే బ్యాంకులని 4 మాత్రమే ఉంటాయి అన్నమాట. 4 మాత్రమే అమల్లోకి వస్తాయి అన్నట్టు. 4 ఫస్ట్ నెంబర్ 1 ఇందులో రైట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూద్దామండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకున్నట్లయితే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైన బ్యాంకులు ఏవి అంటాడు, ఓకేనా. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైన బ్యాంకులు. మరొకటి యునైటెడ్ బ్యాంక్ మనం పరిశీలించవచ్చు. అలాగే రెండవది మనం పరిశీలిస్తే అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైన బ్యాంకులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, మరొకటి యునైటెడ్ బ్యాంక్. అలాగే నెక్స్ట్
రెండవది మనం పరిశీలిస్తే మనము కెనరా బ్యాంక్ చూడండి. కెనరా బ్యాంకులో విలీనమైన బ్యాంక్ ఏది అంటాడు. కెనరా బ్యాంకులో విలీనమైన బ్యాంకు సిండికేట్ బ్యాంక్. ఇప్పుడు ఉంది, ఆ సిండికేట్ బ్యాంక్ లేదన్నట్టు. సిండికేట్ బ్యాంకులు లేవు ఇవన్నీ కూడా విలీనమైన బ్యాంకులు. ఎందులో విలీనమైన అంటాడు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకు ఏ బ్యాంకులో విలీనమైనాయి. ఎక్స్పెక్టెడ్ బిట్స్ అండి ఇవి, ఓకేనా. అంటే మనకి లేటెస్ట్ కరెంట్ ఎకానమీ బిట్స్ ఇందులో బ్యాంకింగ్లో 2019 ఆగస్టు 30లో ప్రకటించింది 2019 ఆగస్టు 30. మరి అమల్లోకి వచ్చింది 2020 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినాయి ఇవి. ఎన్ని బ్యాంకులు వచ్చినాయి? 10 బ్యాంకులలో 4 బ్యాంకులు అమల్లోకి వచ్చినాయి. 6 బ్యాంకులు అందులో విలీనమైనాయి. 4 బ్యాంకులలో 6 బ్యాంకులు విలీనమై ఏ బ్యాంకు విలీనమైందో అనేది పరిశీలించాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకు విలీనమైనాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు విలీనమైంది. తర్వాత చూడండి, రైట్, యూనియన్ బ్యాంక్ తీసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ బ్యాంక్ ఎందుకో చూద్దాం. ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ ఉంది కాబట్టి ఆంధ్ర బ్యాంకు విలీనమైంది యూనియన్ బ్యాంకులో. అలాగే దీనితో పాటుగా కార్పొరేషన్ బ్యాంకు కూడా విలీనమైంది. రైట్. ఆంధ్ర బ్యాంకు 1923లో పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంకును ఏర్పాటు చేసినారు. ఈ ఆంధ్ర బ్యాంకు 1980లో మనకు జాతీయం చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఎందులో కలిసింది ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకులో విలీనమైంది. ఇటీవల కాలంలో రైట్ విలీనమైన బ్యాంకులలో ఆంధ్ర బ్యాంకు ఏ బ్యాంకులో విలీనమైంది అంటాడు. యూనియన్ బ్యాంకులో విలీనమైంది. ఆంధ్ర బ్యాంకు ఏ బ్యాంకుతో కలిసి యూనియన్ బ్యాంకులో విలీనమైంది అంటాడు. కార్పొరేషన్ బ్యాంకుతో కలిసి యూనియన్ బ్యాంకులో విలీనమైంది. ఓకే, ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ మరొక బ్యాంకు మనం పరిశీలిస్తే 4 బ్యాంకులు కదా మనకు అమల్లోకి వచ్చినవి. 2020 ఏప్రిల్ 1 నుండి పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్. మరొక బ్యాంకు మనం పరిశీలిస్తే రైట్ ఇండియా బ్యాంక్ అండి. భారత బ్యాంకు, ఇండియా బ్యాంకు. ఈ ఇండియా బ్యాంకులో విలీనమైన బ్యాంక్ ఏది? ఇండియా బ్యాంకులో విలీనమైన బ్యాంకు అలహాబాద్ బ్యాంక్. అలహాబాద్ బ్యాంకు విలీనమైంది. రైట్, ఇవి గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రమా. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనమైనవి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు విలీనమైనవి. ఇండియా బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమైంది. అంటే ఇలా 2020 ఏప్రిల్ 1న మొత్తం 4 బ్యాంకులు వచ్చినాయి. మొత్తం వచ్చిన తర్వాత అంటే చూడండి రీఫార్మ్స్ అనేవి మరి ఎక్కువ తీసుకురావడం జరిగింది. అంటే ఇలా విలీనం చేయడం ప్రక్రియ ద్వారా మనకి పెట్టుబడి రంగం అనేది ఎక్కువ పెరుగుతుంది అని, అలాగే మరి పెట్టుబడి రంగాలు ఎక్కువ అంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టడం వల్ల అంటే క్యాపిటల్ ఎక్కువగా ఉండడం వల్ల మరి రుణ సౌకర్యాలను ఎక్కువ కల్పించవచ్చు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. అయితే ఇక్కడ మనకు ఇలా అడగొచ్చు, లేదా విలీన ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రస్తుతము ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? ఓకేనా, ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధిక పెద్దది ఏది అంటే బ్యాంకులలో అన్నిటిలో పెద్దది మనం తీసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత రెండవది తీసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్. మూడవది తీసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకేనా, నాలుగవది తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మరొకటి 4వ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ 4వది కదా. రైట్, ఫస్ట్ ఏమన్నాం 4 కెనరా బ్యాంక్ అండి. ఓకే, క్లియర్. రైట్, అంటే మనకు ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1 ఇప్పుడు చూడండి మొత్తం టోటల్గా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అందులో పెద్దది ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండవది ఏది? బ్యాంక్ ఆఫ్ బరోడా. మూడవది ఏది? థర్డ్ తీసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్. రైట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. నాలుగవది ఏంది? కెనరా బ్యాంక్. ఐదవది ఏంది? యూనియన్ బ్యాంక్. ఇలా వాటిని సీక్వెన్స్లో పెట్టడం అడగచ్చు. అంటే
ఇటీవల కాలంలో అంటే ఇటీవల విలీన కాలం ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులను ఓకేనా వరుస క్రమంలో అమర్చండి అంటాడు. చూడండి, క్రిటికల్గా ఇవ్వాలంటే ఇలా ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాము, ఎస్బీఐ ఫస్ట్ ఉంటుంది. ఓకేనా, అంటే మనం అతిపెద్ద బ్యాంక్ ఏంది ఎస్బీఐ, రెండవది ఏంది బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవది ఏంది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, నాలుగవది ఏంది కెనరా బ్యాంక్, ఐదవది ఏంది యూనియన్ బ్యాంక్. ఈ సీక్వెన్స్ తెలిస్తే మీరు పెట్టగలుగుతారు. ఓకే, ఇలా పెట్టడానికి ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో అతి ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా అడగవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయో ప్రైవేట్ రంగ బ్యాంకులు అడగవచ్చు. ప్రైవేట్ రంగ బ్యాంకులు మనం పరిశీలిస్తే 2020 చివరి నాటికి 22 బ్యాంకులు ఉన్నాయండి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎన్ని అంటాడు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఇలా మనం కరెంట్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్ ఎకానమీ అంటేనే మీకు ఎక్కువ కూడా ఫోకస్ చేసేది కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి. ఇది గమనించాలి ప్రతి అభ్యర్థి కూడా, రైట్. అలాగే నెక్స్ట్ మనకి మరొక అంశం చూద్దాం. దానికి ముందుగా కొన్ని బిట్స్ చూద్దామా, అంటే ఎలా ప్రీవియస్లో ఎలా అడిగాడు అనేది మనం పరిశీలిస్తే చూడండి. ఇలా అడగడం జరిగింది. తొలి దశలోని బ్యాంకర్లు ప్రాంతాలు అని ఇచ్చాడండి. తొలి దశలోని బ్యాంకర్లు, రైట్. అలాగే ప్రాంతాలు అని ఇచ్చాడు. ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఉన్నాయని ఇచ్చాడు. తొలి దశలోని బ్యాంకర్లు ప్రాంతాలని ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఇందులో ఏ జగత్ సేట్ అని ఇచ్చాడు, జగత్ సేట్. అలాగే బి వచ్చేసి షాస్ అని ఇచ్చాడు, షాస్. అలాగే సి చెట్టియార్స్ అని ఇచ్చాడు. అలాగే డి వచ్చేసి అరుణశ్రీ, నాతుశ్రీ. నాతుశ్రీ ఇలా ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాంతాలలో చూసినట్లయితే ఫస్ట్ది సూరత్ ఉంది. అలాగే నెంబర్ 2 వచ్చేసి బెంగాల్ ఉంది, బెంగాల్. తర్వాత మద్రాస్. నెంబర్ 4 వచ్చేసి పాట్నా ఉందండి. ఇలా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఆన్సర్ చూడండి, A2 అని ఉంది, నెక్స్ట్ B4 ఉంది, అలాగే C3 ఉంది, D1 ఉంది. ఇలా ఇవ్వడం జరిగింది. సెకండ్ మనం పరిశీలిస్తే A4, B2, C1, D3 అని ఉందండి. అలాగే థర్డ్ గమనిస్తే A3, ఓకే, B4, C2, D1 ఇలా ఉంది. అలాగే ఫోర్త్ మనం గమనిస్తే A1, B3, C2, D4 ఇలా ఉండడం జరిగింది. దీన్ని గమనించండి. తొలి దశలోని బ్యాంకర్లు అంటున్నాం. స్వర్ణకారులు కానీ వడ్డీ వ్యాపారులు కానీ ఎవరైతే ఉన్నారో వారు రసీదులు తీసుకొని లేదా ఉండీలు తీసుకొని వ్యాపారాలను కొనసాగించినారు. తర్వాత కాలక్రమేణా వారికి ఏమైనాయంటే పేర్లు చేంజ్ అవుతూ వచ్చాయి. అంటే కొన్ని ప్రాంతాలలో సెట్టీలు అని, కొన్ని ప్రాంతాలలో చెట్టి అని, కొన్ని ప్రాంతాలలో సేటులు అని. ఇక్కడ చూడండి, రకరకాలుగా వ్యాపారస్తులను ఇలా పిలిచేవారు. ముఖ్యంగా ఇక్కడ జగత్ సేట్, జగత్ సేట్ అంటే బెంగాల్లో ఉన్న తొలి దశ బ్యాంకర్లని జగత్ సేట్ అని పిలిచేవారు. ఓకే, అంటే A2 ఆన్సర్. A2 అంటే ఇందులో A2 అనేది ఇది ఒకటే ఉంది కదా. తర్వాత చూడండి, అంటే ఇది ఆన్సర్ ఒక్క దెబ్బకే అయిపోయింది అనమాట. ఒక్కటి తెలిసినా మీకు ఇందులో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఒక్కటి తెలిసినా కూడా ఇందులో మీకు ఆన్సర్ చేయొచ్చు. అయితే జగత్ సేట్ అనగానే బెంగాల్,
చెట్టియార్స్ అందరికి తెలుస్తుంది కదా, మద్రాసు వాళ్ళు, చెట్టియార్స్ మద్రాస్, ఓకేనా. అలాగే ఇక్కడ నెక్స్ట్ బి, షాస్ అంటే పాట్నా, అరుణశ్రీ నాథశ్రీ అంటే సూరత్. ఇలా మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మనకి ఎక్కువ ఎస్ఐ కానిస్టేబుల్లో ఒక డైరెక్ట్ బిట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ కూడా 4 బిట్లు అనేవి ఒక్క బిట్ రూపంలోనే ఇస్తున్నాడు. చూడండి ఎంత క్రిటికల్గా ఇస్తాడంటే. రైట్, మరొకటి ఏటీఎం అను పదమును విస్తరింపు అని ఇచ్చాడండి. ఏటీఎం అను పదమును విస్తరింపు, ఈ పదాలను విస్తరించమని కూడా అడుగుతాడు. విస్తరింపు అని ఇవ్వడం జరిగింది. ఇందులో మనం పరిశీలిస్తే నెంబర్ 1 ఆటోమేటెడ్ ట్రాన్సాక్షన్ మిషన్ అని అన్నాడు. రైట్. అలాగే నెంబర్ 2 ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అన్నాడు. అలాగే నెంబర్ 3 ఆటోమేటెడ్ టెక్నికల్ మిషన్ అన్నాడు. టెక్నికల్ మిషన్. అలాగే ఆటోమేటెడ్ టెలిమిషన్ అన్నాడు. ఇది డైరెక్ట్ ఆన్సర్, మనకు తెలిస్తే వెంటనే చేయొచ్చు. చాలామంది వ్యక్తులు ఏమనుకుంటారంటే టెక్నికల్ మిషన్ అనుకుంటారు, కానీ తెలిసిన వాళ్ళు వెంటనే ఆన్సర్ చేస్తారు. నెంబర్ 2 ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, ఏటీఎంను విస్తరించండి అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. దీని యొక్క సృష్టికర్త ఎవరు అంటే జాన్ షెపర్డ్, ఓకేనా. మనం ఈ విధంగా మనం చూడాలి. నెక్స్ట్ మరొక బిట్టు మనం పరిశీలిస్తే, బ్యాంకుల మీద ఇటీవల కాలంలో ఎస్ఐలో అడిగిన బిట్టు మనం పరిశీలిస్తే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఓకే ప్రత్యామ్నాయ యంత్రాంగము ఈ క్రింది బ్యాంకులను విలీనము చేయాలని సెప్టెంబర్ 2018లో నిర్ణయం తీసుకుంది అని ఇచ్చాడండి. నిర్ణయం తీసుకుంది అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్స్ మనం పరిశీలిస్తే, ఫస్ట్ నెంబర్ 1 పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంకేమన్నాడు? విజయ బ్యాంక్, విజయ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నెంబర్ 2 దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ అని ఇచ్చాడు. దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ అని ఇచ్చాడు. ఏది సెకండ్ వచ్చేసి. థర్డ్లో మల్టిపుల్ చాయిస్లో థర్డ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఇచ్చాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ అని ఇచ్చాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ అని ఇవ్వడం జరిగింది. అలాగే నెంబర్ 4 మనం పరిశీలిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా. దేనా బ్యాంక్, దేనా బ్యాంక్.
విజయ బ్యాంక్ ఇలా ఇవ్వడం జరిగిందండి. మనము ఆన్సర్ ఎలా చేయగలుగుతాం చూడండి. సెప్టెంబర్ 2018లో ప్రకటించారు. కానీ ఈ బ్యాంకులు అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2019 ఏప్రిల్ 1 నుండి. ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకు విలీనమైనవి. ఇది మనకు తెలుసు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 4th ఆన్సర్, 4వది ఆన్సర్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకు విలీనమైనవి. ఇటీవల కాలంలో ఏ బ్యాంకులు విలీనమైనాయో మీకు తెలుసు. ఓకేనా? అంటే 2020 ఏప్రిల్ 1 నుండి 4 బ్యాంకులు 6 బ్యాంకులను విలీనం చేసుకొని అమల్లోకి వచ్చినవి. ఓకే, రైట్. నెక్స్ట్ వీటిని మనం పరిశీలిస్తే ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఆంధ్ర బ్యాంకు ఏ బ్యాంకులో విలీనమైంది అని అడగచ్చు. ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన బ్యాంకులలో ఓకేనా ఏ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు విలీనమైంది అంటాడు. ఆంధ్ర బ్యాంకు విలీనమైంది అని ఇవ్వచ్చు. రైట్. అయితే ఇక్కడ నెంబర్ 1 ఇండియా బ్యాంక్, నెంబర్ 2 యూనియన్ బ్యాంక్, ఓకేనా. నెంబర్ 3 పంజాబ్ నేషనల్ బ్యాంక్, నెంబర్ 4 కెనరా బ్యాంక్. ఇలా మనం తీసుకున్నట్లయితే ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనమైంది? యూనియన్ బ్యాంకులో విలీనమైంది. అంటే ఆంధ్ర బ్యాంకు ఏ బ్యాంకుతో కలిసి విలీనమైంది? యూనియన్ బ్యాంకులో, అంతే కదా. రైట్. మనము ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు 2 కలిసి యూనియన్ బ్యాంకులో విలీనమైనవి. మరి ఇండియా బ్యాంకులో ఏమి విలీనమైంది? అలహాబాద్ బ్యాంకు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏమి విలీనమైనవి అంటే రైట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి, యునైటెడ్ బ్యాంక్ ఒకటి. కెనరా బ్యాంకులో ఏమేమి విలీనమైంది? సిండికేట్ బ్యాంక్. రైట్. ఏదైనా అడగొచ్చండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనము వీటితో పాటుగా బీమా సంస్థలు ఎలా ఉన్నాయి, బీమా రంగ సంస్కరణలు ఎలా ఉన్నాయి, ఓకేనా. ఇది బ్యాంకింగ్తో పాటుగా బీమా రంగ సంస్కరణలు. అలాగే నెక్స్ట్ విదేశీ బ్యాంకులు ఏమున్నాయి, ఓకేనా, విదేశీ సంస్థలు ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే పన్నులు, ట్యాక్సెస్. పన్ను అంటే ఏంటి అంటే ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్ పన్నులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? పన్నుల రకాలేంటివి? ముఖ్యమైన రకాలు మనం పరిశీలిస్తే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాం. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి, పరోక్ష పన్ను అంటే ఏంటి? ఏదైనా ఒక వ్యక్తికి ఆదాయం వచ్చింది అనుకోండి, ఆదాయం వచ్చిన తర్వాత ఆ ఆదాయంకు గాను పన్నును చెల్లించాలి. అసలు పన్నులు ఎవరు నిర్వహిస్తారు? ఓకేనా. అసలు పన్నులు ఎవరేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి పన్నుల మీద చర్యలు. ఇక్కడ ఏదైనా ఒక పన్నును చెల్లించాలి అంటే ఫస్ట్ వచ్చిన ఆదాయానికి గాను లేదా తన దగ్గర ఉన్న మిగిలి ఉన్న డబ్బుకు గాను పన్ను యొక్క తొలి భారము తుది భారము ఒకరిపైనే పడితే దానిని మనం ఏమంటున్నామండి? డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాం, ప్రత్యక్ష పన్ను అంటున్నాం. పన్ను యొక్క తొలి భారము ఒకరి మీద, తుది భారము మరొకరి మీద వేసినట్లయితే వాటిని పరోక్ష పన్నులు అనవచ్చు. పన్నులను మనం ప్రత్యక్ష పన్నులను తీసుకున్నట్లయితే ఆదాయ పన్ను అంటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తికి సంపాదించిన ఆదాయం మీద కొన్ని స్లాబ్లను నిర్వహిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఏం చేస్తుందంటే ఎంత పన్ను పే చేయాలనేది ముందే మనకి బడ్జెట్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత పన్ను చేయాలి, ఎంత పన్ను పే చేయాలనేది ముందే మనకు తెలియజేయడం జరుగుతుంది. ఏ పన్ను ఎంత పే చేయాలనో ముందే తెలియజేయడం జరుగుతుంది. అది గమనించాలండి. ట్యాక్సెస్ని మనము చదివేటప్పుడు పన్నులలో
మనం పన్నులు పరిశీలించేటప్పుడు ఆదాయ పన్ను ఉంది అనుకోండి. ఆదాయ పన్ను ఇటీవల ఏ స్లాబ్స్లలో ఏ స్లాబ్ వాళ్ళు ఎంత పన్ను పే చేయాలనేది ఉంటుంది, అంతే కదా. ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. ఇది ఆదాయ పన్ను కానీ కార్పొరేషన్ పన్ను కానీ, అంటే కార్పొరేట్ సంస్థలు కంపెనీలు తమకు వచ్చిన లాభాలు ఆ లాభాల మీద పన్ను పే చేయాలంటే ఆ పన్నులనే మనం ఏమంటామంటే కార్పొరేషన్ పన్ను అంటాం. ఓకేనా. వచ్చిన లాభాలు ఉన్నాయనుకో ఆ లాభాలను ఏమంటారు డివిడెండ్లు అంటారు. ఆ లాభాలు పంచుకుంటారు అన్నమాట వాటాదారులంతా కూడా. అంటే ఇక్కడ మనకి ఆదాయ పన్ను కానీ కార్పొరేషన్ పన్ను కానీ బహుమతులు వచ్చాయనుకోండి బహుమతి పన్ను కానీ, అంటే వచ్చిన బహుమతుల మీద పన్ను విధించడం, సంపద ఉందనుకోండి సంపద పన్ను కానీ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు అన్నమాట. పరోక్ష పన్నులు అంటే వస్తు సేవలపై విధించే పన్నులు. వస్తువులు ఏవైనా ఒక వస్తువు కొన్నామనుకో ఆ వస్తువు మీద, సేవలు ఉన్నాయనుకో ఆ సేవల మీద పన్ను. ఇవన్నీ కూడా వస్తు సేవలపై పన్ను. అంటే తొలి భారం ఒకరి మీద ఉంటుంది, తుది భారం మరొకరి మీద పడుతుంది అన్నమాట. ఇలాంటి పన్నులన్నీ వస్తు సేవల పన్నులు. ఇది ఎగ్జాంపుల్ అమ్మక పన్నులు, అమ్మక పన్నులు. ఓకేనా. అలాగే ఎక్సైజ్ సుంకాలు కావచ్చు, అలాగే మనకి ఈ యొక్క ఉత్పత్తి పన్నులు అంటాం కదా, వీటిని ఎక్సైజ్ సుంకాలు అంటాం. ఓకే. అలాగే ఇటీవల కాలంలో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చింది. అంతకుముందు వ్యాట్ ఉండేది, మ్యాట్ ఉండేది. ఓకేనా. అంటే వ్యాట్ ఎప్పటి నుంచి వచ్చింది, మ్యాట్ ఎప్పటి నుంచి వచ్చింది. ఓకే. అంటే ఈ పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో మిగిలినన్నీ కూడా ఈ ప్రత్యక్ష పన్నులు కానీ అన్నీ కూడా పరోక్ష పన్నులు అవుతాయి. ఈ జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వ పన్నులు ఏ పరోక్ష పన్నులు కలిసినాయి, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు ఏ పన్నులు కలిసినాయి. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్లో చేరని పన్నేది ఎక్సైజ్ డ్యూటీ, ఎగుమతి దిగుమతి సుంకాలు ఒకటి చేరలేదు. అలాగే పెట్రోలు మనకి చూడండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటిలలో జిఎస్టీ ఉండదు. ఎందుకు, ఆదాయం కోల్పోతుందని చెప్పేసి దేశం జిఎస్టీ దాని మీద వేయకుండా మిగిలిన వాటి మీద మొత్తం కూడా జిఎస్టీ కూడా స్లాబ్ల రూపంలో. ఇక్కడ జిఎస్టీలో సిజిఎస్టీ అంటే ఏంది, హెచ్జిఎస్టీ అంటే ఏంది. ఓకేనా. ఇలా మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. లేటెస్ట్గా మనము కరెంట్ ఇందులో పన్నులలో ముఖ్యంగా మనం పరిశీలిస్తే, కరెంట్ ఎకానమీలో భాగంగా మనం పరిశీలిస్తే బడ్జెట్లో ఏ పన్నులను ఎలా ప్రవేశపెట్టారనేది మనం పరిశీలించాలి. ఓకేనా. అంటే 2020-21 బడ్జెట్ కానీ 2021-22 బడ్జెట్లో కానీ ట్యాక్స్ యొక్క స్లాబ్స్ ఎలా ఉన్నాయనేది మనం పరిశీలించాలి. అది మనకి ప్రత్యక్ష పన్నులు కావచ్చు, పరోక్ష పన్నులు కావచ్చు. ఓకేనా. మరి ఈ పన్నులను ఎందుకు విధిస్తాయి ప్రభుత్వాలు అంటే ఆదాయం కొరకు నిర్వహిస్తాయి. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, పన్నులు విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ఆదాయాలు ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఖర్చు చేస్తుంది ప్రజల యొక్క సంక్షేమాల కోసము. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. పన్నులు విధించే అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వము పన్నులు విధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వచ్చు. ఓకేనా. ఈ పన్నులను విధించడానికి మరి ఒక మనం వసూలు చేసిన పన్నులన్నీ కూడా ఆ పన్నులని వివిధ రాష్ట్రాలకు పంచాలి కదా. మరి వీళ్ళ వాటా ఏంటి, ఈ వాటాలను ఎవరు నిర్ధారిస్తారు అంటే ఆర్థిక సంఘం ఉంటుంది. అంటే మనం ఇందులో అతి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పన్నుల రకాలు నేర్చుకుంటాము. అంటే అది ప్రత్యక్ష పన్ను కానీ పరోక్ష పన్ను కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇందులో డైరెక్ట్ ట్యాక్స్లలో ముఖ్యమైనది ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్తో పాటు కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. ఓకేనా. రైట్. అలాగే మనకి వెల్త్ ట్యాక్స్ అంటే సంపద పన్ను. ఇలా మనం చూస్తుంటాం. మరి మిగిలినవన్నీ కూడా అతి ముఖ్యమైన పన్ను ఏది ఇండైరెక్ట్ ట్యాక్స్లో అంటే జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఓకే. మనకి ఈ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్లో ఏమేమి కలిసినాయి అనేది మనం పరిశీలిస్తాం. మరి వీటితో పాటుగా పన్నుల రకాలు మనం పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వము పన్నులను ఎలా వసూలు చేస్తుంది, పన్నులు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం మొత్తం 100% పన్నులు వసూలు చేసుకొని తీసుకునే పన్నులు ఏముంటాయి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలనే పన్నులు వసూలు చేసుకోని వాళ్ళనే తీసుకునే పన్నులు ఏముంటాయి, ఇలా రకాలను కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్తో పాటుగా మనము ఎకానమీ డేటా ఇందులో కరెంట్ ఎకానమీలో భాగంగా చూడాలి. వీటితో పాటుగా మనకి ఫైనాన్స్ కమిషన్, దీనే ఆర్థిక సంఘము అంటాం. ఆర్థిక సంఘం యొక్క ముఖ్య విధి ఏంటి, కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు పంపకాలను చేస్తుంది. ఏది, వచ్చిన ఆదాయాల పంపకాలు. వచ్చిన ఆదాయాలను ఏ విధంగా పంపకం చేయాలి,
ఓకేనా, ఎన్ని విధానాలలో చేయాలి, 7 విధానాలలో చేయాలి, జనాభా మీద చేయాలా, అడవుల మీద చేయాలా, అంటే ఇలా రకరకాలుగా మనం వీటి గురించి చూడాలి. ఇటీవల కాలంలో ఫైనాన్స్ కమిషన్లో 15th ఫైనాన్స్ కమిషన్ అనేది కొనసాగుతుంది. 15వది 15th ఫైనాన్స్ కమిషన్. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఎంత? యాక్చువల్గా 2020-21 నుంచి రావాలి, కానీ ఇది 2021 నుండి 26 మధ్య కాలాన్ని కొనసాగించింది. అంటే 2020-21లో కూడా 1 సంవత్సరానికి కొనసాగింది. కానీ నివేదిక ఇవ్వడంలో లేట్ కావడం వల్ల 2021 నుంచి 26 5 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్లానింగ్ కమిషన్ తన నివేదిక ద్వారా రాష్ట్రాలకు ఏ విధంగా పంచుకోవాలో తమ వాటాలను తెలియజేస్తుంది మనకి ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అనేది 280 ఆర్టికల్ ద్వారా ఏర్పడ్డది కాబట్టి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా మనం చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఈ ఆర్థిక సంఘము 15వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరు? మనం ఆర్థిక సంఘములో ఉన్న 15 ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులను మనం తెలుసుకుంటాము. ఇటీవల కాలంలో 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్, నంద కిషోర్ సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్ తన నివేదికనిచ్చింది. ఓకేనా, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదికలో ఏముంది? వాస్తవానికి వీటి వాటా మనం పరిశీలిస్తే కేంద్రం వాటా ఎంత? 59%, రాష్ట్రాల వాటా ఎంత? 41%. గత 14వ ఆర్థిక సంఘంలో రాష్ట్రాల వాటా 42 ఉండే. ఓకేనా, 14వ ఆర్థిక సంఘం ప్రకారం 42 ఉండే. ఇప్పుడు వాటా ఏమైంది? తగ్గింది. మరి తగ్గడం వల్ల హెచ్చు తగ్గులు అవుతాయి. అంటే ఎక్కువ ఏ రాష్ట్రము లబ్ధి పొందింది? దీనివల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ లబ్ధి వచ్చింది? 15th ఫైనాన్స్ కమిషన్ వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చాయి, ఏ రాష్ట్రానికి తక్కువ నిధులు వచ్చాయని మనం చూస్తాం. ఓకేనా, మీరు ఈ 1% తగ్గడానికి కారణం ఏం చెప్పింది అంటే, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రము ఇటీవల కాలంలో మనకి రాష్ట్రం హోదా కోల్పోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడడం వల్ల 1% తగ్గించబడింది అని వివరణ ఇవ్వడం జరిగింది. అంటే 59:41. ఓకేనా, ఇలా మనము ఈ యొక్క ఆర్థిక కమిషన్ గురించి, ఫైనాన్స్ కమిషన్ గురించి మనం పరిశీలించాలి. ఫైనాన్స్ కమిషన్ ఇటీవల కాలంలో విడుదల చేసిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. అలాగే వీటితో పాటుగా మనము నల్లధనం, బ్లాక్ మనీ, డిమానిటైజేషన్, బ్లాక్ మనీ, నల్లధనం తీసుకున్నట్లయితే ఈ బ్లాక్ మనీ మీద చేసిన కమిటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో బ్లాక్ మనీ మీద వచ్చిన పథకాలు ఏమిటి, స్కీమ్స్ ఏంటివి? ఓకేనా, నల్లధనం మీద ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చినారు? ఓకేనా, అంటే ఈ నల్లధనాన్ని భారత్లో తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినారు? అలాగే డిమానిటైజేషన్ చూస్తున్నాం. అంటే పెద్ద నోట్ల రద్దు. ఈ నోట్ల రద్దు కార్యక్రమం ఇలా కొత్త ఏం కాదు. మనము 1946లోనే మనం పరిశీలించినట్లయితే, నాడు స్వాతంత్రం రాకముందే 1946లో జరిగింది. తర్వాత 1954వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, అంటే ఫస్ట్ అంతకుముందు 10,000 నోట్స్, 5,000 నోట్స్ ఇవన్నీ కూడా రద్దు చేసినారు. తర్వాత మరలా ఏం చేసినారంటే 1954లో 10,000 రూపాయల నోట్లు, అలాగే 5,000 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లను అమల్లోకి తీసుకొచ్చినారు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకేనా, 10,000, 5,000, 1,000, 10,000, 5,000, 1,000. నెహ్రూ గారి కాలంలో 1954లో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో 10,000 రూపాయల నోటు వచ్చింది, 5,000 రూపాయల నోటు వచ్చింది, 1,000 రూపాయల నోట్లు వచ్చింది. అవన్నీ చలామణిలో ఉన్నాయి. తర్వాత దీనిని 1978లో మరి 1978 అనగానే మనకు గుర్తుకు రావాలి 1977, 1979 మధ్య, రైట్, మొట్టమొదటిసారిగా భారత్లో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది అని. అంతే కదా, భారత్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము అది జనతా పార్టీది. అంటే ఇప్పుడు జనతా పార్టీ యొక్క మాతృక మనం పరిశీలిస్తే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఓకే, అయితే ఈ జనతా పార్టీ ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత ఈ పెద్ద నోట్లు ఏంది నాయన, భారత్లో వీటి వల్ల ఎక్కువ అంటే నల్లధనం కానీ ఏర్పడుతుందని, అలాగే పెద్ద నోట్ల వల్ల నల్లధనంతో పాటుగా
ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా సింపుల్గా పట్టుకపోవడానికి సింపులే ఉంటుంది. బ్లాక్ మనీ ఎక్కువగా ఏర్పడుతుంది. బ్లాక్ మనీతో పాటుగా ఈ యొక్క డిమానిటైజేషన్ అనే కార్యక్రమం చేయడం వల్ల ఇతర దేశాలలో ఉన్న వివిధ వ్యక్తుల దగ్గర అంటే ఇక్కడ పన్ను ఎగవేతదారులు ఎక్కువ కావడం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఈ పన్ను ఎగవేతదారుల కొరకు కూడా ప్రత్యేక స్కీమ్లను తీసుకురావడం జరిగింది. ఇంకా ఆ స్కీమ్స్ అన్నీ కూడా చూడాలి. అయితే 1978లో 1978లో ఏం చేసినారంటే ఈ నోట్లను రద్దు చేయడం జరిగిందండి. ఇది 10,000, 5,000 ఈ 1000 నోట్స్ ఏవైతే ఉన్నాయో రద్దు చేయడం జరిగింది. ఓకేనా. 10,000 కానీ 5,000 కానీ 1,000 రూపాయల నోట్లను కానీ వీటిని 1978లో రద్దు చేయడం జరిగింది. తర్వాత మనకి ఇటీవల కాలంలో మనం పరిశీలిస్తే 2016 అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 నవంబర్ 8వ తారీఖు అండి డేట్ కూడా ప్రకటించారు. 2016 నవంబర్ 8వ తారీఖున ఏమని ప్రకటించారంటే మళ్ళీ 1,000 రూపాయలు తీసుకొచ్చినారు మధ్యన. ఈ 1,000 రూపాయలు ఆల్రెడీ అమల్లో ఉన్న 1,000 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ ఇవి పెద్ద నోట్లు. ఓకేనా. మొత్తం టోటల్గా ఈ నోట్లను మొత్తం కూడా తీసేయాలి. పన్ను ఎగవేతదారులు ఎక్కువైపోయినారు, నల్లధనం ఎక్కువైపోయింది భారత్లో, ఎంత కూడా స్విస్ బ్యాంకులోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వీటన్నిటిని కూడా మరి ఈ చర్య కోసము ఈ క్రమాన్ని చేయడం ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేట్ అనేది అక్కడి నుంచే తగ్గడం స్టార్ట్ చేయింది. చూడండి, ఈ నల్లధనం అనేది తీసుకురావడం, జిఎస్టీ తీసుకురావడం, వీటి వల్ల ఆటోమేటిక్గా భారత్ యొక్క గ్రోత్ రేట్ అనేది డౌన్ఫాల్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కరోనా కాలం మొత్తం కూడా మైనస్ గ్రోత్ రేట్ అండి, రుణాత్మక వృద్ధి రేటు. ఇప్పుడు బ్రతకడానికే బ్రతుకు తెరువు కోసం మానవుడు అన్నట్టు ఉంది పరిస్థితి. ఓకేనా. అయితే 2016 నవంబర్ 8న 1,000 రూపాయల నోట్ను 500 రూపాయల నోట్లను రద్దు చేయాలనే ఒక చర్యను తీసుకొచ్చినారు. ఇలా ఈ చర్య డిసెంబర్ 30 వరకల్లా మొత్తం కూడా బ్యాంకులలో జమ చేయాలని పేర్కొనడం జరిగింది. ఇలా పేర్కొంటే దరిదాపుగా 15.44 లక్షల, చూడండి ఎంత అండి, 15.44 lakhs crores లక్షల కోట్లు రూపాయలను జమ చేయడం జరిగింది. అంటే నాటి చలామణిలో ఉన్న మనీలో 86% అన్నట్టు. ఓకేనా. 86% నాటి చలామణిలో ఉన్న మనీ ఇది. తర్వాత ఏం చేసినారంటే కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా 2,000 రూపాయల నోటు తీసుకొచ్చిండు, 500 రూపాయల నోటు తీసుకొచ్చిండు. కానీ 2,000 రూపాయల నోట్లను ముద్రిస్తలేదు ఆర్బీఐ అనేది గమనించాలి. ఓకేనా. రైట్. ఇవి మనము కరెంట్ ఎకానమీలో భాగంగా చదవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీటితో పాటుగా. ఓకే. అలాగే మనము బ్లాక్ మనీ చూసాము, డిమానిటైజేషన్ చూసినాము, ఇవి పన్నుల వ్యవస్థ గురించి చూస్తాము. అలాగే బడ్జెట్ చూడండి, 2016 సాయంత్రం నాటికి అని ఇచ్చాడండి. సాయంత్రం నాటికి రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని ఇవ్వడం జరిగింది. ఏది బిలో వచ్చేసి నవంబర్ 18, 2016 సాయంత్రం నాటికి రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఇచ్చాడు. సిలో వచ్చేసి కరెన్సీ నోట్లు, ఓకే, కరెన్సీ నోట్లు, అలాగే చట్టబద్ధమైన నోట్లు కావని ప్రకటించిన తర్వాత లేదా ప్రకటించినప్పుడు ఆ కరెన్సీ నోట్లు రద్దు అయినట్లుగా భావించాలి అంటాడు. అయినట్లుగా భావించాలి, అంతే కదా. రైట్. నెంబర్ 1 ఇందులో ఏ అండ్ సి ఓన్లీ అని ఇచ్చాడు. నెంబర్ 2 బి అండ్ సి ఓన్లీ అని ఇచ్చాడు. ఆ తర్వాత 3లో ఏ కామా బి అండ్ సి అని ఇచ్చాడు. 4లో ఏ అండ్ బి ఓన్లీ అని ఇచ్చాడు. ఒక్కసారి పరిశీలించండి. అయితే ఇక్కడ నోట్ల రద్దు కార్యక్రమం మనం పరిశీలించినట్లయితే భారత ప్రభుత్వం 2016లో 500 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లు రద్దు చేసింది. ఇది కరెక్టే.
నవంబర్ 18, 2016 సాయంత్రం నాటికి రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరెక్టేనా ఇది? కాదు కదా. డేట్ ఎంత అంటే నవంబర్ 8 అండి, నవంబర్ 18 కాదు. నవంబర్ 8, 2016 సాయంత్రం నాటికి రద్దు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, అది కరెక్టే. కానీ నవంబర్ 18 కాదు కాబట్టి ఇది రాంగు. ఇక వాస్తవానికి డిసెంబర్ 30 నాటికి 2016 నాటికి మొత్తం 500, 1000 రూపాయల నోట్లు అందులో జమ చేయాలని చెప్పేసి పేర్కొన్నది. రైట్, అది కరెక్టే. అయితే కరెన్సీ నోట్లు చట్టబద్ధమైన నోట్లు కావని ప్రకటించారనుకోండి, ఆ కరెన్సీ నోట్లు రద్దు అయినట్లుగా భావించాలి, అది కరెక్టే కదా. కాబట్టి ఇందులో ఏసి కరెక్ట్ ఉంది కాబట్టి ఇందులో ఆన్సర్ ఏంటి? ఒకటోది ఆన్సర్ ఏ అండ్ సి, ఇలా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? వ్యవసాయ ధరల కమిషన్ ఏం చేస్తుందండి? భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరము అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, నెంబర్ 1 1960 అని ఇచ్చాడు, నెంబర్ 2 1965 ఇచ్చాడు, నెంబర్ 3 1970 ఇచ్చాడు, నెంబర్ 4 1968 ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే 1965. భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ ఏం చేస్తుందంటే ఎంఎస్పి, ఓకేనా, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని, అంటే కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుందండి. ఏది ఖరీఫ్ పంట కాలంలో ఖరీఫ్ పంట కాలం ముందు, రబీ పంట కాలంలో రబీ పంట కాలం ముందు కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుంది. వాస్తవానికి కనీస మద్దతు ధరలు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు రూపకల్పన చేస్తే మనకి వ్యవసాయ ధరల కమిషన్ వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వానికి మనం ఈ యొక్క నివేదికను ఇస్తే కేంద్ర ప్రభుత్వం వీటిని అంగీకరించి ప్రకటిస్తుంది అనేది గమనించాలి. ఓకేనా, రైట్. అయితే అలాగే మరొక మనకి ఇలా ఇచ్చాడు, ఏమని అంటే హరిత విప్లవంలో, గత బిట్టు, హరిత విప్లవంలో సంబంధము ఉన్న వ్యక్తి అని ఇచ్చాడు. హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి అని ఇచ్చాడు. మరొక బిట్టు మనం పరిశీలిస్తే ఇందులో ఏమిచ్చాడంటే నెంబర్ 1 ఎంఎస్ స్వామినాథన్, 2 కేఎం మున్షి, నెంబర్ 3 సుందర్లాల్ బహుగుణ, అలాగే నెంబర్ 4 బాబా ఆమ్టే అని ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం జరిగింది. అంటే హరిత విప్లవం భారత్లోకి ప్రవేశించింది ఎవరి వల్ల? ఎంఎస్ స్వామినాథన్ వల్ల. ఈయన జాతీయ రైతు కమిషన్ అధ్యక్షుడు అండి, ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా. అయితే హరిత విప్లవం భారతదేశానికి వచ్చింది ఎవరి వల్ల అంటే ఎంఎస్ స్వామినాథన్ వల్ల. ఇతనే భారతీయ హరిత విప్లవ పితామహుడు అంటారు ఎంఎస్ స్వామినాథన్. కాబట్టి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఆన్సర్ వెంటనే చేయొచ్చు. మనకి ఇలా డైరెక్ట్ బిట్ వస్తే వెంటనే చేసేయచ్చు. నూతన పారిశ్రామిక తీర్మానము ఏ సంవత్సరంలో ప్రకటించినారు? ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అని చూద్దాం. ప్రతిపాదించారు నూతన పారిశ్రామిక తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అంటాడు. నెంబర్ 1 1991 అట, నెంబర్ 2 1956, తర్వాత నెంబర్ 3 1977, నెంబర్ 4 1981 అని ఇచ్చాడండి. వాస్తవానికి నూతన అంటే నూతన పారిశ్రామిక తీర్మానాన్ని నాడున్న ప్రధాని పివి నరసింహారావు గారు, నాటి ఆర్థిక మంత్రి ఎవరున్నారు? నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క నూతన పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1991 నుంచి అమల్లోకి వచ్చింది అనేది మనం పరిశీలించాలి. రైట్. ముఖ్యంగా అభ్యర్థులు ఒకటే, కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి.